వెల్కమ్ టు మెగానెట్ టీవీ. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా బీజేపీ నుంచి యువ కెరటం రంగంలోకి దింపింది. అంతేకాకుండా వరుసగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీళ్లలో రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్లు, సెలబ్రిటీలు, క్రీడాకారులు చాలా మందే ఉన్నారు. అయితే బీహార్ యూత్ను అట్రాక్ట్ చేసేందుకు కమలం పార్టీ సరికొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగింది. ఆ అట్రాక్షన్ పేరే ప్రముఖ జానపద భక్తి గీతాల గాయని మైథిలి ఠాగూర్. 25 ఏళ్ల మైథిలి ఠాగూర్కు డివోషనల్ సింగర్గా మంచి పేరుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి టికెట్ ఇచ్చి ఎన్నికల రంగంలోకి దింపడం ద్వారా అటు పార్టీకి కూడా ఓ స్టార్ క్యాంపెయినర్ దొరికినట్లయింది. మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలి ఠాగూర్ మిథియాంచల్ ప్రాంతంలో అత్యంత కీలక ప్రాంతమైన అలీనగర్ స్థానం నుంచి బరిలో దిగుతుంది. ఈమెకు అంతకుముందు ఎటువంటి రాజకీయ నేపథ్యంలో లేదు. అయినా తన కృషి పట్టుదలకు మెచ్చి బీజేపీలో సీనియర్లను కాదని రెండో లిస్టులోనే మైథిలికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. ఇన్నాళ్లు సంగీతం సంస్కృతాన్ని కాపాడుతూ బీహార్ ప్రజలను అలరించి మన్నలను పొందానని, ఇప్పుడు ప్రజా జీవితంలోకి సేవ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని మైథిలి అంటున్నారు. బీహార్ రాష్ట్రంలో మైథిలి పేరు తెలియని వారు ఉండరు. చాలా రియాలిటీ షోలలో ఆమె పాల్గొన్నారు. సరిగమప, లిటిల్ ఛాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్ లాంటి షోలలో పాల్గొన్నా పెద్దగా క్లిక్ అవ్వలేదు. రైజింగ్ స్టార్ ప్రోగ్రాంలో రన్నరప్గా నిలవడంతో ఈమె పేరు మారుమోగిపోయింది. బీహార్లో జానపద భక్తి గీతాలు పడటంతో మైథిలికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఎన్నికల సంఘం ఆమెను బీహార్ ఎన్నికల అంబాసిడర్గా బాధ్యతలను అప్పగించింది. సంప్రదాయ మైథిలి భోజ్పూరి సంగీత పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషికి 2021లో సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం లభించింది. తండ్రి తాతల వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంప్రదాయాలలో శిక్షణ పొందిన మైథిలి భోజ్పూరి, హిందీ భాషల్లో జానపద పాటలు పాడి మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈ నేమ్ అండ్ ఫేమ్ పొలిటికల్గా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.